రెండవ అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వరకు చదవండి. మైక్ తీసుకోండి అమ్మా, వెనకాల మైక్ ఉంది చూడండి. చదవమ్మా. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుని. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనకు ముందుకు సాగిపోదాం. ప్రేంగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు, స్తోత్రాలు. ఏ మంచి లేనివాడును, ఏ అర్హత లేనివాడును, కేవలం నీ ఉచితమైన కృపచేత మాత్రమే బ్రతుకుతున్నాను. దేవా, కొద్దిసేపు నన్ను అయానైనా నీ రెక్కల చాటును దాచి మరుగు చేయండి. నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మాట్లాడండి. ఇదిగో సేనయంకుల గృహంలో చేరినైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతకై వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా అమూల్యమైన మాటలను తెలియపరచండి. ఇదిగో అయా తండ్రినైనా కృప చూపించు, దయ చూపించు, నీ క్షేమాన్ని నుంచు, నీ కాపుదల భద్రత నుంచు. దేవా, ఇదిగో ఏ మాటలైతే ఈ గృహానికి అవసరమో ఆ మాటలతో తండ్రినైనా మీరు నింపండి. వచ్చిన బంధువర్గాలను జ్ఞాపం తెచ్చుకోండి, సంఘాన్ని జ్ఞాపం తెచ్చుకోండి. అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఇదిగో స్తబ్దమైన మా హృదయాలను ఇదిలిస్తూ సరిచేస్తూ మీరు మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని, సంపూర్తిగా మరుగు చేసి మీరు మాత్రమే ఇక్కడ కనపడుతూ మాట్లాడమని. ఇదిగోనైనా ఇక్కడ తగ్గించబడవలసిన వాడుగా ఉన్నాను, మీరు మాత్రమే ఇక్కడ హెచ్చింపబడవలసిన వాడుగా ఉన్నారు. ఈ జ్ఞానం చేత, నీ ఆత్మచేతను నింపమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేతు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ప్రభువైన క్రీస్తు యేసు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనిడి. 7 విషయాలు దీంట్లో ఉన్నాయి. కానీ నేను చెప్పబోయే సారాంశం ఇది కాదు, కానీ మీకు కొంచెం కొన్ని మాటలు దీనిలో తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా. రెండవది, ఆయన ముందు ఏం చేయాలంట? ఆయన యందు వేరుపారి. మూడవది, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము. 4, ఐదవది, విశ్వాసము యందు స్థిరపరచబడుతూ. 6, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించుచు ఆయన యందు ఏం చేయాలంట? నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలంట? ఆయన యందు నడుచుకోవడం అంటే ఏంది మరి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఆయన యందు నడుచుకోవడం అంటే ఏంది? ఆయన యందు నడుచుకోవడం అంటే దేవుని చిత్త ప్రకారం జీవించడం. ఆయన యందు నడుచుకోవడం అంటే ఏంది? దేవునికి ఇష్టమైన బలి అర్పించడం. అందుకనే కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం అంటాడు, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఏం చేయవు? అలక్ష్యము చేసే దేవుడు కాదు. దేవునితో నడవడం అంటే విరిగిన మనస్సు కావాలి. కుటుంబంలోని వ్యక్తులకు, సంఘానికి ఇదిగో దేవునితో నడవడం అంటే ఏందంట? విరిగిన మనస్సు కావాలి. ఇదిగో దేవునితో నడవడం అంటే విరిగిన మనస్సు. కీర్తనల 34:18 అంటాడు చూడండి, ఒక మాట కీర్తనకారుడు రాస్తున్నాడు, విరిగిన హృదయము గలవారికి
యెహోవా సన్నుడు. నలిగిన మనసు కలిగిన వారికి ఆయన ఏం చేస్తాడంట? నలిగిన మనసు కలిగిన వారిని రక్షిస్తాడు. మన జీవితంలో దేవునికి ప్రప్రథమైన స్థానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికే ప్రప్రథమైన స్థానం. దేవుడు అనుమతించిన దాన్నే ఇదిగో మనం స్వీకరించడం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మాటకు శిరస్సు వహించడం. దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు దేవునికి సంపూర్ణముగా అప్పగించుకోవడం. ఎందుకు సంపూర్ణంగా అప్పగించుకోవాలో తెలుసా? చూడండి, అద్భుతమైన మాట బైబిల్లో రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చూస్తే, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మానక, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమవుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో మళ్ళీ చెప్తున్నా, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా మళ్ళీ ఇదిగో అంటున్నాడు ఆయన. ఆయనకు తగినట్టుగా ఏం చేయాలంట? నడుచుకోవాలి. ప్రతి విషయంలో ఆయనకి ఏం చేయాలంట? సంతోష పెట్టాలి అంట. చదువమ్మా. ఆయన తగినట్లుగా నడుచుకోవాలి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘ శాంతమును కనబరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని ఈ మాట కోసం చదివిస్తున్నాను నేను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. నువ్వెందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంటే, ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఈ కుటుంబంలో ఇదిగో ఉన్న మనుషులు దేవుని ఎందుకు స్తుతించాలంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ మనల్ని పాలివారుగా చేశాడంట? పరిశుద్ధుల స్వాస్థ్యంలో. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, కోట్ల కొలది దేవదూతల సమూహముతో చేరి కానము ఇదిగో అదే ఇది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనల్ని పవిత్రులుగా చేసే తండ్రికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దైవజనాంగమా, పాత నిబంధన గ్రంథంలో విన్నాలా? అందరు నా సహాయ చూస్తున్నారా? ఆలకించండి. పాత నిబంధన గ్రంథంలో చాలామంది అనేకమైన బలులు అర్పించినారు. ఇదిగో యెహోవాకు అనేక మంది బలిపీఠాలు కట్టినారు. నోవాహు కాడ్నించి నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, గిద్యోను, మనోహ, ఇజ్రాయేలు, సమూయేలు, సౌలు, దావీదు, ఏలియా, సొలొమోను, జెరుబ్బాబెలు, అనేక మంది అనేక బలిపీఠాలు కట్టినారు. ఇదిగో ఆ బలిపీఠాలు మీద ఏమర్పించారంటే దహన బలులు అర్పించారు, తర్వాత సమాధాన బలులు అర్పించారు, తర్వాత నైవేద్య బలులు అర్పించారు, తర్వాత పాప బలులు అర్పించారు, అపరాధ పరిహారార్థ బలులు అర్పించారు, ప్రాయచిత్త బలులు అర్పించారు, నాజీరు బలులు అర్పించారు, తర్వాత పస్కా బలులు అర్పించారు. ఈ బలులన్నీ యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ బలికి సూచనగా ఉన్నాయి. అయితే ఈరోజు నీవు నేను అర్పించవలసిన బలి ఏం తెలుసా? పాత నిబంధనలకు వచ్చేలాపకే నీవు నేను అర్పించిన బలి ఏం తెలుసా? కృతజ్ఞతా బలి. ఏంది? కృతజ్ఞతా బలి. ఈ బలులన్నీ కొట్టివేయబడినాయి. ఇప్పుడు దహన బలులు లేవు, ఉన్నాయా? దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏం తెలుసా? కృతజ్ఞతా బలి.
ప్రతి కుటుంబంలో కృతజ్ఞత బలి కావాలి. ఇదిగో 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు చదవండి పాప. 1వ దినవృత్తాంతములు ఆ కాలమందు చదువమ్మా. 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. యెహోవాను స్తుతి చేయి విచారణ ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికి వాని బంధువుల చేతికి దానిని అప్పగించాను. ఎవరికి అప్పగించాడంట ఆయన? ఎవరు అప్పగించారంట? దావీదు ఆసాబు చేతికి అప్పగించాడు. వారి బంధువుల చేతికి దానిని అప్పగించాడు. ఆ స్తుతి గీతము ఏదనగా, ఏ స్తుతి గీతము? ఆ స్తుతి గీతం ఏదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యాలను జనాల్లో తెలియజేయండి, ఆయన గూర్చి పాడండి, ఆయన గూర్చి కీర్తించండి, ఆయన అద్భుత క్రియలు సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి, యెహోవాను ఆశ్రయించండి, హృదయమందు సంతోషించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యం వెతకండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను సూచక క్రియలను ఇదిగో జనములలో ప్రకటన చేయండి. జనములలో ప్రకటన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక మాట చెప్పనా, ప్రతి సంవత్సరం మన కుటుంబాల్లో కృతజ్ఞత కూడిక జరగాలి. ఏంది? ప్రతి సంవత్సరం మన కుటుంబాల్లో కృతజ్ఞత కూడిక జరగాలి. జరిగినాయా మీ కుటుంబాల్లో? మీ కుటుంబాల్లో కృతజ్ఞత కూడుకుందా? ఈ సంవత్సరం మా ఇంట్లో కృతజ్ఞత పెట్టుకున్నాము అని మీకు మీ మనసాక్షికి చెప్పుకుంటారా? మిమ్మల్ని దేవుడు ఏ విషయంలో కూడా రక్షించలేదా? ఏ ఒక్క విషయంలో మిమ్మల్ని కాపాడలేదా? మీ ప్రయాణంలో కాపాడలే, మీ ఆరోగ్య విషయాల్లో కాపాడలే, మీ పిల్లల విషయంలో కాపాడలే, మీ బంధువుల విషయాల్లో జరిగినాయా? మీ ఇంట్లో కృతజ్ఞత కూడికలు జరిగినాయా? అందుకని ఆయన చేసిన కార్యాలను జనులలో ఇంట్లో జరుపుకుంటే సరిపా. దేవుని పట్ల నీకు, నీ కుటుంబం పట్ల, ఇదిగో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధువుల పట్ల చేసిన కార్యాలు నీ కుటుంబంలో 2-3తో చేసుకుంటే సరిపోదు ప్రార్థన. అందుకని అంటాడు కీర్తన 108:3, జనుల మధ్య నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎక్కడంట? ప్రజలలో నిన్ను కీర్తించేదను. ప్రజల్లో నిన్ను కీర్తించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 111:1 అంటాడు, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ఈ లోకంలో మనిషి ఎందుకు బ్రతకాలో చెప్పనా? రోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం మళ్ళీ బలంగా తిని పండుకొని మళ్ళీ ఉదయాన్నే మనిషి తిండి కోసమో, డబ్బుల కోసమో, పని కోసమో బతకూడదు. మనిషి దేనికోసం బతకాలి తెలుసా? ముఖ్యంగా క్రైస్తవుడు దేవుణ్ణి మహిమ కోసమే బ్రతకాలి, దేవుణ్ణి స్తుతించడం కోసమే బ్రతకాలి, దేవుణ్ణి కీర్తించడం కోసం, దేవునికి కృతజ్ఞత బలులు కుటుంబంలో అర్పించడం కోసం మనిషి బ్రతకాలి. కానీ తన కోసం, తన కుటుంబం కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం బతకూడదు. ప్రియమైన దేవజనమా, ఈ 2025లో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఈ 2025లో అనేక మంది చనిపోయారు. మనల్ని మాత్రం దేవుడు బ్రతికించాడు. మనం గొప్పలమనే. నువ్వు ఆయనకి ఏమయ్యగలవు? కృతజ్ఞత తప్ప.
కృతజ్ఞత తప్ప ఆయనకి నువ్వేది ఇచ్చుకోలేవు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకాష్ అన్న అంటాడు ఒక మాట, నా ఆత్మీయమైన అన్న అని అంటాడు ఒక మాట. ఈరోజు ఆయన లేకపోయినా, ఈరోజు ఆయన చనిపోయి దేవుని దగ్గర ఉన్న ఆయన అన్న మాట ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. నువ్వు ఏ పని చేసినా దేవుణ్ణి స్తుతించాలట. ముఖ్యంగా అమ్మ స్త్రీలరా, మీరు ఎర్రగడ్డలు కోసేటప్పుడు దేవుణ్ణి, టమాటాలు కోసినా, ఇంట్లో అన్నం వండుతున్నా, కూర వండుతున్నా, బట్టలు ఉతుకుతున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా ఏం చేయాలా? దేవుణ్ణి. అయ్యా పురుషులారా, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆయన్ని స్తుతించాలి, ఆ పనిలో ఆయన ఆరాధించాలి. ఇదిగో నీ గుండె కొట్టుకుంటుందంటే ఆయన వల్లే. ఏంది? నీ కిడ్నీ పని చేయాలంటే ఆయన వల్లే, నీ ఊపిరితిత్తులు పని చేయాలంటే ఆయన వల్లే. వీటిలో ఏది ఒక్కటి ఆగిపోయినా నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నిన్ను బ్రతికిస్తున్నందుకు, నీకు జీవం ఇస్తున్నందుకు నువ్వు ఆయన స్తుతించాలి. కీర్తనకారుడు అద్భుతమైన మాట అంటాడు బైబిల్లో. చూడండి, 150 అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తాడు. టక్క టక్క చదువు నాన్న. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు కాక. సకల ప్రాణులంటే అమ్మా వరమ్మ గారు, సకల ప్రాణులంటే శ్వాస కలిగిన ప్రతి ప్రాణి. ఏంది? శ్వాస తీసుకునే మనిషి మాత్రమే కాదు, శ్వాస తీసుకునే ఏవి ఉన్నాయి? సకల జీవరాశులు, సకల పక్షులు శ్వాస తీసుకుంటాయా? ఊపిరి తీసుకుంటా లేదా? ఊపిరి తీసుకునే ప్రతి ప్రాణి ఏం చేయాలంట? ఆయన్ను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుదురుగాక. ఇదిగో మీరు తినుటకు కానీ తాగుటకు కానీ ఏ పని చేసినా ఆది అంతము దేవుని మహిమపరచడానికే చేయండి, దేవుని మహిమపరచడానికే చేయండి. బైబిల్ ఇలా చెప్తా ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తీయండమ్మా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో. ప్రతి విషయం అంటే అన్ని విషయాలంటే అమ్మా ప్రతి విషయం అంటే ఏంది? మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయం అన్నీ సంతోషకరమే ఉంటాయా? అన్నీ సంతోషమే ఉంటాయా మనిషి జీవితంలో? ఉంటాయా? మనిషి జీవితంలో అన్నీ దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆదరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ప్రతి విషయంలో శోధన వచ్చినా కూడా దేవుని స్తుతించాలి, బాధ వచ్చినా దేవుని స్తుతించాలి, ఆరోగ్యం కుదుట పడకపోయినా దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించండి. అయ్యో నాకు అట్ట జరిగింది ఇట జరిగింది కుదరదు. దేవుడు అనుమతి లేకపోతే ఒక వెంట్రుకు కూడా నడవదు. ప్రతి వెంట్రుకు కూడా లెక్క. మనిషికి వచ్చే జబ్బు తెలీదా? తెలుసు. ప్రతి విషయంలో ఆయన స్తుతించాలా. అందుకనే చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదవండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. అమ్మా, అప్పుడు జనసమూహము వారి మీదకి జనసమూహము దొమ్మిగా కొట్టడానికి వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగివేశారు. వారిని దేంతో కొట్టారంట? బెత్తాలతో కొట్టారు, ఆజ్ఞాపించారు. చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోకి త్రోసి వారి కాళ్ళకు బొందగట్టి
బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఖైదీలు విరుచుడిరి. చాలు చాలు. ఏం చేశారంట? వీళ్ళని పోలీసులను ఏం చేశారంట? బెత్తాలతో కొట్టారంట, చెరసాల్లో వేశారంట, కాళ్ళకి చేతులకి బొందగట్టారంట. అంటే లేచి నిలబడలేని పరిస్థితి. ఇదిగో కాళ్ళకు బొందగడితే పరిస్థితి ఏం తెలుసా? పాసలు బాబల్లే, ఇంక బయటికి బాబల్లే, ఆడే అన్ని భయంకరమైన శ్రమ. లేచి నిలబడలేని పరిస్థితి, పడుకోవడం ఏంట. కాళ్ళకు బొందగడితే లెగస్తాడు ఎవడైనా? ఇటు పరిస్థితుల్లో వాళ్ళు చేశారంట. ఇటు పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ఆడవాల్సిన పరిస్థితి. అవునా? ఏడవాలి కదా, దుఃఖపడాలి కదా, అయ్యో ఏం చేస్తారు, ఏం భయపడాలి కదా. ఏం చేశారంట? ప్రార్థిస్తూ కీర్తనలు పాడారంట. ప్రార్థిస్తూ యెహోవా నా ఫలమా, పాడందరు ఈ పాట. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హోవా జీవము గల దేవా, కూడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అన్యజనులలో జ్ఞతనిపిన, అన్యజనులలో ధన్యత చూపిన. హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా ఫలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగిపోయారట. చెరసాల్లో ఉండే జనాలందరూ వింటున్నారట. ప్రార్థిస్తా స్తుతిస్తా ఉంటే పరలోకము నుంచి దూత దిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దూత దిగి చెరసాల సంఖ్యలు దిగిపోయినాయి. జైలు అధికారి భయపడిన పరిస్థితులు. అయ్యో వెళ్ళిపోయారేమో, రేపు ఆ ఉరి శిక్ష పడద్దేమో అని ఆడే ఉన్నారు. భయపడబాక, ఇక్కడే ఉన్నాం. శ్రమల్లో దేవుణ్ణి స్తుతించు వారే ఉండాలి. శ్రమల్లో దేవుణ్ణి ఆరాధించు వారే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గరుండి కోరుకునేది ఒకటే, శోధనైన ఆనందమైన ఆయనకు కృతజ్ఞత చెప్పాలని కోరుకుంటాడు. ఆయనను స్తుతించాలని, ఆయన్ను ఘనపరచాలని, ఆయన కొనియాడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు అర్పించే ప్రతి కృతజ్ఞత అర్పణను, ఏమర్పణ? కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత బలిని ఆయన చూస్తా ఉన్నాడు. ఇదిగో ఆ రోజు కయ్యూను హేబేలు అర్పించిన అర్పణను, కృతజ్ఞత అర్పణ దేవుడు చూడలేదా? చూసి విశ్వాసమును బట్టి కయ్యూను కంటే హేబేలు కంటే కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సేనాయకుల జీవితంలో దేవుడు చేసిన కార్యం. కిడ్నీ ఇన్ఫెక్షన్ పరిస్థితి, తలలో చిన్న నీరు గడ్డ, ఇదిగో డాక్టర్లు భయపించిన పరిస్థితులు, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అంటూ. ఇదిగో సిటీ స్కానింగ్ తీస్తే కిడ్నీ క్రియేటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండే. ఏ డాక్టర్ దగ్గర పోయినా మళ్ళీ సిటీ స్కానింగ్కి కిడ్నీలో క్రియేటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. కిడ్నీ క్రియేటిన్ లెవెల్స్ పెరిగితే కష్టం కదా.
ప్రార్థించాము, దేవా ఏంది ఇది, లేకపోతే కిడ్నీ సిటీ స్కానింగ్ దిగిపోతే దాని రిపోర్ట్లు రావు కదా. అయినా 2 సార్లు సిటీ స్కాన్ తీశారు. ప్రతి హాస్పిటల్ ఈ రోజుల్లో అంతా అందరూ డబ్బులు దండుకోవడమే, డబ్బు డబ్బు డబ్బు. విషయం తెలిసినా కూడా మళ్ళీ ఏం రాస్తారు, టెస్టులు రాస్తారు. నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, డాక్టర్లకి మనం పోయిన వెంటనే మనం చెప్పిన మాటలు బట్టి మన జబ్బు అర్థమైపోద్ది. అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టక్క టక్క మెడిసిన్ రాస్తారు. ఏం రాస్తారు, మెడిసిన్ రాసిన తర్వాత ఇంక పోయి మీరు మెడిసిన్ వాడండి అని చెప్పరు. ఇదిగో ఈ టెస్టులు అన్నీ చేయించుకోండి అంటారు. ముందుగా టెస్టులు చేయించిన తర్వాత మెడిసిన్ రాయాలా? మెడిసిన్ రాసేస్తారు ముందు. అంటే మెడిసిన్ రాస్తే ఏమని అర్థం? అర్థమైపోయింది నీ సమస్య ఇది, ఇదిగో ఈ మెడిసిన్ తగ్గిపోతుంది. కానీ అవన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఇదిగో సిటీ స్కానింగ్, మళ్ళీ బ్లడ్ స్టార్ రిపోర్ట్లు, మళ్ళీ ఈ రిపోర్ట్లు, అది ఎన్ని రిపోర్ట్లు రాస్తారో. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేయించకపోతే మళ్ళీ ఎన్ని చేసుకొచ్చారా, ఈ నెక్స్ట్ మంత్ చేయించుకోరండి. ప్రతిసారి ఇదే. సార్ మీరు ఇచ్చిన ట్యాబ్లెట్కి జబ్బు తగ్గిపోయింది అన్నా కూడా ఎనరో. తగ్గిపోయిందయ్యా మాకు జబ్బు, రాసిన ట్యాబ్లెట్ తగ్గిందంటే లేదు టెస్టులు కావాల్సి. ఎక్కడ చూసినా కరప్షన్ అయిపోయింది కదా. ఇదిగో ఈ పరిస్థితుల్లో దేవుడు తనకు స్వస్థనిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. రోజు తలనొప్పితో బాధపడేవాడు, మంచి మెడిసిన్ దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడు నీ కుటుంబంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలకాయ దేవుడు అంటాడు ఒక మాట. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో అద్భుతమైన మాట రాస్తాడు. చదవండి ఈ మాట. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద నిత్యము అగ్ని ఏం చేయాలా? మండుచూ ఉండవలెను. అది ఆరిపోకూడదు. షుడ్ నాట్ డ్రే అవుట్. అది ఆరిపోవడానికి ఆస్కారం ఉండకూడదు. అది నిత్యము మండుతూ ఉండాలి. నిత్యము నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉండాలి. సేనయంకులు బలిపీఠం అనే నీ జీవితం మీద నిత్యము అగ్ని అనే కృతజ్ఞతతో ఎప్పుడూ ఆయనకు స్తుతి తెలుస్తూనే ఉండాలి. ఆరిపోకూడదు బలిపీఠం. ఎలా స్తుతించాలా? అందుకని అంటాడు లేవికాండం 24వ అధ్యాయం 1-2 అంటాడు, దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె వలె ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించు. నూనెతో కల్తీ ఉండకూడదు. నూనెలో జీవితంలో కల్తీ ఉండకూడదు. ఏం చేయాలంట? ఆ ప్రదీపాలు వెలగాలంటే ఏం చేయాలంట? అచ్చము తీసిన, దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవాలా. ఎట్ట పడితే అట్ట స్తుతించడానికి కుదరదు, ఒప్పుకోడాయన. కల్తీ ఉండకూడదు. క్రైస్తవ కుటుంబాల్లో కల్తీ ఉండకూడదు. విశ్వాసుల్లో కల్తీ ఉండకూడదు. సంఘాన్ని నడిపిస్తున్న యాజకుల్లో కల్తీ ఉండకూడదు. దేవుడు మన జీవితాలను చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోతున్నావేమో, కల్తీ అయిపోతుందేమో నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితమైన నూనె కల్తీ అయిపోతే ప్రదీపాలు వెలగవు, ఆరిపోతాయి. బలిపీఠము మీద నిత్యం ఏం చేయాలా? అగ్ని మండుతా ఉండాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? దివారాత్రములు నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అది ధ్యానించేటప్పుడల్లా ఎట్లాగుంటుందంటే క్రొవ్విన మెదడు ఏందంట? క్రొవ్విన మెదడు తిన్నట్టుంది. మా హారిక చిన్నప్పుడు ఆ పుట్టోడికి మెదడు తెప్పించేది. అన్న తలకాయ మెదడు కావాలన్న వాడికి మెదడు పెడతాను వద్దమ్మా. అది అంత రుచిగా ఉంటుందేమో ఆ మెదడు. ఎట్లుంటుందంట దావీదు గారికి? వాక్యాన్ని ధ్యానిస్తుంటే క్రొవ్విన మెదడు ఉన్నట్టు ఉంటుందంట. ఇదిగో నీ జీవితంలో ఆయన్ని నిత్యం ఆరాధిస్తానే ఉండాలి, నిత్యమే స్థుతిస్తానే ఉండాలి.
నిత్యమని గణపరుస్తూనే ఉండాలి. చేసిన మేలు మర్చిపోకూడదు. అది కాండం 30వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే. నేను రాకముందు ఎవరంటారంటే ఈ మాట యాకోబు లాబానుతో అంటున్నాడు. ఏమంటున్నాడు మామతో? మావా, నేను రాక మునుపు నీకుండింది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు మావా అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? యాకోబు లాబానుతో చెప్తున్నాడు. అయితే నువ్వు నాకు ఏం చేసావు తెలుసా మామ? కృతజ్ఞత చూపిక నా జీతాన్ని 10 సార్లు మార్చావు. ఏంటంట? జీతాన్ని ఎన్నిసార్లు మార్చాడంట? చదువుతాం ఆ మాట కూడా. ఆది కాండం 31వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆది కాండం. ఇది వరకు నీ ఇంటిలో నేను 20 ఏళ్ళు ఉన్నాను. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసి తిని, అయినను నువ్వు నా జీతం 10 మార్లు మార్చినంటే ఏమని అర్థం? తగ్గించాడని పెంచాడనే? పెంచితే బాధపడబల్లే. ఎన్ని మార్లు తగ్గించి ఎన్నిసార్లు తగ్గించాడంట? 1,00,000 రూపాయలు జీతం అనుకో, 10 మార్లు తగ్గించాడు. ఎంత జీతం అయి ఉంటుంది చెప్పాలా? ఏందండి? 10 మార్లు ఒక్కొక్క స్టెప్పుకి 10,000 తగ్గించాడు అనుకోండి, ఎంత జీతం? 10 వేసుకో. కృతజ్ఞత లేని మనుషులు, కృతజ్ఞత లేని లాభాన. నేను నీ ఇంటిలో అడుగు పెట్టిన కానించి, నా పాదం పెట్టిన కానించి బహుగా ఆశీర్వదింపబడ్డావు. నాకు కృతజ్ఞత చూపేక 10 మార్లు జీతం వచ్చాము. దేవుని దృష్టిలో కృతజ్ఞత కలిగి ఉండాల. ఆ కృతజ్ఞతని 3 4 కుటుంబంలో చెప్పుకుంటే సరిపోదు. సంఘానికి, జనులకు ఇదిగో నువ్వు తెలియపరుచుకునే వాడవై ఉండాల. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కాలంలో ఒక చిన్న జరిగిన స్టోరీ ఒకటి జరిగిందనమాట. దేవుడు నడిచి వస్తా ఉన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చదవండి అమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య. ఎక్కడి నుంచి పోతున్నాడమ్మా? యెరూషలేము నుంచి సమరయ గలిలయ మధ్య ప్రయాణమైపోతా ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా ఎంతమంది కుష్ఠరోగులు? నోట్ దిస్ పాయింట్. 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చారు. అమ్మా, దూరముగా నిల్చున్నారు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తున్నారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనమని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి ఏం చెల్లించాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు. అమ్మా చూడాలి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఆగపడలేదా అని చెప్పి
లేచి పొమ్ము. నీవు లేచి పొమ్ము. నీ విశ్వాసము నిన్ను నీ స్వస్థపరచునని. విశ్వాసమే నిన్ను ఏం చేసిందంట? స్వస్థపరిచింది. చాలు. యెరూషలేము నుంచి ఆయన బయలుదేరుతున్నాడు. ఏడున్నాడు ఆయన? సమరయ గలిలయ మధ్యకి వచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు దూరముగా నిలబడి ఉన్నారు. ఎంతమంది? 10 మందికి కుష్ఠరోగం ఉంది. లేదా? ఉందా లేదా? 10 మంది ఎదురుగా వచ్చారా లేదా? 10 మంది దూరముగా నిలబడ్డారు. 10 మంది నిల్చున్న స్థానం మటుకు ఒకటే. 10 మంది యేసును ప్రభువుగా స్వీకరించారు, బాగానే ఉంది. 10 మంది కరుణించు అని కేకలు వేశారు, బాగానే ఉంది. 10 మంది శుద్ధులయ్యారు, బాగానే ఉంది. కానీ ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చాడు. ఎంతమంది వచ్చారమ్మా? ఒక్కడే దేవునికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే వాడు కూడా గొప్ప శబ్దముతో కృతజ్ఞతలు చేస్తూ ఆయన పాదాల యొద్దగా సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. ఇదిగో 10 మంది శుద్ధులు కాలేదా? దేవుడు అంటున్న మాట ఏమంటాడు ఆయన? 10 మంది, 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా? బైబిల్ గ్రంథంలో చాలామంది యేసుక్రీస్తు ఆడైనా నేను దేవుడు అని చెప్పుకున్నారా? అందరూ పౌలు భక్తుడు దేవుడు అని చెప్తున్నాడు, లేకపోతే శిష్యులు దేవుడు అని చెప్పారు, కానీ యేసుక్రీస్తు నేను ఎప్పుడైనా దేవుడు అని చెప్పుకున్నారా అని చాలామంది వితండవాదం. ఇదిగో ఈ యూట్యూబ్లో రేపు వస్తుంది కదా ఈ ప్రసంగం విన్న అన్నిలకు ఇదిగో యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్న మూర్ఖులకు దేవుడు తెలియపరుస్తున్న మాట ఏం తెలుసా? ఏమన్నా తెలుసా? ఆయన యేసుక్రీస్తుని నన్ను చూడడానికి రాలేదని అల్లా ఏమన్నాడా? ఎనుడు తప్ప ఎవరు దేవుడు? అక్కడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన? ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుడను. నేను దేవుణ్ణి కనపరుచుకోవడానికి ఎన్నుడు తప్ప ఆ 9 మంది రాలేదా? బుద్ధి లేనితనంగా మాట్లాడతారే. యేసుక్రీస్తు దేవుడు అని అక్కడ చెప్పుకున్నాడా? ఎక్కడ చూపించని అంటారే. ఇది ఏది సాక్ష్యం కాదా? నేను దేవుడు అని చెప్పుకునేది ఆయన కాదా? దేవుడికి కనపరుచుకోవడానికి ఈ ఒక్కడే వచ్చాడు. 9 మంది అని అడిగేది యేసుక్రీస్తే కాదా? ఎవరంటారన్నమాట? యేసుక్రీస్తు చెప్పుకుంటున్నాడు నేను దేవుడను అని. నేను దేవుడని చెప్పుకుంటుంటే దేవుడు కాదారంటారు. ఇంద్ర మూర్ఖులారా అని అన్నాడు. దేవుడు వాడితో మాట్లాడుతున్నంత సేపు వాడు ఎక్కడున్నా తెలుసా? ఆయన పాదాలు పట్టుకున్నాడు. అన్నాడు పాదములు చెప్తున్నాడు. నేను ఇలా ఇమాజినేషన్ చేసుకున్నా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాడు మాట్లాడుతుండే ఆయన పాదాలు పట్టుకొని చూస్తున్నాడు. అరే బాయ్, నువ్వు ఒక్కడేమైనా స్వస్థ పొందావు? 9 మంది స్వస్థపడలేదా? ఏంది వాళ్ళు దేవుడికి కనపరుచుకోవడానికి రాలేదే? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసా? నీవు లేచి పొమ్ము అన్నదాకా ఆయన పాదాలు పట్టుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి పొమ్ము, నువ్వు లేచిపో అన్నదాకా ఆయన పాదాలు పట్టుకోవడం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వాడు చెప్పాను. ఏమన్నాడు ఆయన? నీవు లేచి పొమ్ము. దేవుడు చెప్పిన దాకా పాదాలు పట్టుకున్నాడు. కృతజ్ఞత అంటే చేసిన మేలు తలపోసుకొని దేవుని పాదాలు పట్టుకోవడమే కదా కృతజ్ఞత అంటే. దేవునికి విధేయత చూపడమే కదా కృతజ్ఞత అంటే. దేవుడిచ్చిన రక్షణ పాత్ర చేద పట్టుకొని దేవుని కనపరచడమే కదా కృతజ్ఞత అంటే. ఏమీ గలం ఆయనకి కృతజ్ఞత తప్ప? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ గలం? మన దోషములను భరించిన ఆయనకి ఏమీ గలం? మన వ్యసనములు సహించిన ఆయనకి నువ్వేమీ గలవు? మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన దేవునికి నువ్వేమీ గలవు? కృతజ్ఞత తప్ప.
మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. మన అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇదిగో కొరడాలతో కొట్టబడ్డాడు, ఇదిగో అపహసింపబడ్డాడు, ఇదిగో ఉమ్మివేయబడ్డాడు, ఇదిగో కొట్టబడ్డాడు, ఇదిగో నిందించబడ్డాడు, ముండ్ల కిరీటం పెట్టబడింది, సిలువ శ్రమను సహించాడు, దూషింపబడ్డాడు, ఇదిగో బాధింపబడ్డాడు, అపహసింపబడ్డాడు, దౌర్జన్యము నొందెను, అన్యాయపు తీర్పు మీద తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు నీ కోసం నా కోసం కేకరించి ఉమ్ము ఊస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు అన్నాడు. నువ్వు ఏమీ గలవు ఆయనకి కృతజ్ఞత తప్ప. ఏడుస్తూ ఒక మాట చెప్పనా, బాధపడుతూ ఒక మాట చెప్పనా. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. సైనికులు, బాగా వినాలి ఈ మాట, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు. ఏందమ్మా, ఏంది భాగం చేశారు? ఏందది? ఆయన వస్త్రాన్ని ఎన్ని భాగాలు చేశారంట? నేను మీకు ఒక మాట చెప్తున్నా, ఏడుస్తూ చెప్తాను ఈ మాట, హృదయంలో దుఃఖపడుతూ చెప్తున్నా ఈ మాట చెప్పనా, అద్భుతమైన మాట. మనిషి వేసుకునేది ఒక వస్త్రమే, 2-3 వస్త్రాలు వేసుకుంటారా? ఒకే ఒక అంగి, ఒంటి మీద ఉండే ఆ ఒక అంగిని ఏం చేశారంట? నేను ఈ మాట చెప్పడానికి బాధ వేస్తుంది. నీకోసం అంగీ లేకుండా సిలువలో వేలాడబడిన దేవునికి నువ్వేమీ గలవు? కృతజ్ఞత తప్ప ఇంకేమీ గలవు? సృష్టి కలుగునుగాక అంటే సృష్టి కలిగింది. సూర్య చంద్రులు కలుగునుగాక అంటే సూర్యచంద్రులు కలిగినాయి. అలాంటి దేవుడు నీకోసం అలా సిలువలో యాగం అయ్యాడు కదా. నీకోసం ఆఖరికి ఒంటి మీద అంగీ కూడా లేదే, ఏమీ గలవానికి కృతజ్ఞత తప్ప. బాగు చేస్తేనే కృతజ్ఞత చెల్లిస్తావా? సంతోషంగా ఉంటేనే కృతజ్ఞత చెల్లిస్తావా? అన్ని బాగా జరుగుతుంటేనే నీకు దేవుడా? ఆయన చేసినా చేయకపోయినా ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన దానివే ఉన్నావు. నీకోసం కొట్టబడిన దేవుడు, నీకోసం నలిగిపోయిన దేవుడు. ఇదిగో క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఆయన్ని బాధ పెడతారని తెలుసు, ఆయన్ని సిలువేసి కొడతారని తెలుసు, ఆయన పైన ఉమ్ము వస్తారని తెలుసు. ఇదిగో ఆయన వీపు చారలకు దున్నపడద్దని తెలుసు. అయినా కూడా నీకోసం లోకాన్ని దిగాడు. నువ్వు ఆయన పాదాలను గట్టిగా హత్తుకుంటే అంతకన్నా ధన్యత ఏమున్నాయి? వాడు వచ్చి కేకలు వేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన పాదములను పట్టుకొనేను. పాదాలు పట్టుకున్నాడు. ఎంత గొప్పోడురా! నీకు కుష్టి ఉంటే ఉండింది కానీ నువ్వెంత ధన్యతరా నీకు నాయనా. దేవుని పాదాలు పట్టుకున్నవాడు, నీ చేతులు ఎంత ధన్యవురా! నువ్వెంత ధన్యం కలిగిన వాడివి, నువ్వెంత గొప్పవాడివి. మాకు లేని ధన్యత నీకు దేవుడిచ్చాడే. నువ్వెంత ధన్యుడివో. 9 మంది ఇక్కడ దేవుణ్ణి కనపరుచుకుని రాలేదా? ఈ కుటుంబంలో చేసిన అద్భుతాలు అన్నింటి కాదే, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ప్రియమైన దైవజనమా, ఇంకా యేసుని నమ్ముకోకపోతే, ఇంకా క్రీస్తుని పూర్తిగా విశ్వసించకపోతే, ఇంకా నువ్వు రాళ్ళను, రప్పలను, ఇదిగో పటాలను, చెట్లు పుట్టల్లో మొక్కుతుంటే దేవుడు ఎంత దుఃఖిస్తాడు నిన్ను బట్టి. దేవుడు ఎంత వేదన పడుతున్నాడు నీ వల్ల.
40 రోజులు ఉంటావు నువ్వు. ఆ తర్వాత నుంచి మళ్ళీ నీ బతుకు పాత బతికే. 20 రోజులు ఉంటావు దీక్షలో, ఆ తర్వాత నుంచి మళ్ళీ పాత బతికే. ఇదిగో యేసయ్యను నమ్ముకుంటే నీకు సంపూర్ణంగా శాశ్వతంగా అవుతుంది నీకు రక్షణ. అంటే 40 రోజులు 20 రోజులు దేవుడు కాదు, నీ బ్రతుకు అంతా ఆయనకి స్తుతించి కీర్తించిన ఆయన రుణం తీర్చుకోలే. అలాంటి గొప్ప దేవుని వదిలేస్తావా? ఇంకా మూఢంగానే బ్రతుకుతావా? మాట్లాడిన వాటికి మొక్కుతున్నావే, స్పందించిన వాటికి మొక్కుతున్నావే, కదలని వాటికి మొక్కుతున్నావే, ఆలోచింపజేయని వాటికి మొక్కుతున్నావే, సత్య దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావే. అందరి దేవుల్లో ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటున్నావా? తప్పు తప్పు. తండ్రి ఒక్కడే ఉంటాడు, పెట్టుకోవాలి మాట. అందరి దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడిని కలుపుతున్నామేమో, జాగ్రత్త. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన అంటున్నాడు ఒక మాట, దేవునికి కనపరుచుకోవడానికి నువ్వు ఒక్కడే వచ్చావా? 9 మంది ఎక్కడ మిస్ అయిపోతుందేమో ఈ కుటుంబం. దేవుని తెలుసుకోలేకపోతున్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, సమయం లేదు. త్వరగా ఆయన నమ్ముకోండి, త్వరగా ఆయన నమ్ముకోండి. ఆయన ఇంకా విశ్వసించకుండా ఉన్నావేమో, ఇంకా బాప్తీసాలు లేకుండా ఉన్నాయేమో, ఆలోచిస్తున్నావేమో. ఈరోజు నీ గుండె ఆగిపోతే నువ్వు నరకానికి తిరిగేలే నేను చెప్తున్నా, తిరిగేలే. నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఇంకా నువ్వు అట్టట ఊగులాడుతున్నావేమో, జాగ్రత్త. తిరిగేలే. ఆయన లేచి వెళ్ళు అనేదాకా అది పాదాలు పట్టుకుందామా? కళ్ళు మూసుకోండి. ఆయన అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు లేచిపో అన్నదాకా అయ్యా నైనా నీ పాదాలు పట్టుకుంటాము. నీ పాదాలను మేము వదిలిపెట్టాం నాయనా. నువ్వు మాకు కావాలి నాయనా. మా కోసం కొట్టబడ్డావు, నిందించబడ్డావు, ఉమ్మివేయబడెను. నీ దగ్గర రాలేకపోతున్నాం, మమ్మల్ని జ్ఞాపం తెచ్చుకో నాయనా.